శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతయే నమః. డిసెంబర్ 29 నుంచి జనవరి 4వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రమాన్ని అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశ మరియు అదేవిధంగా జీవితకాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఈ సంవత్సరం సాధించాలనుకుంటున్నారో అవన్నీ పరిపూర్ణంగా నెరవేరాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ వారం గ్రహస్థితి ముందుగా మనం చూసినట్లయితే ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా వృషభంలో గురు సంచారం జరుగుతుంది. అదేవిధంగా బుధుడు వృశ్చికంలో మరియు అదేవిధంగా మనకు కర్కాటకంలో కుజుడు నీచత్వం పెట్టి కుజస్తంభన జరుగుతున్నది. రవి వచ్చేటప్పటికి ధనస్సులో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా శుక్రుడు శని కలిసి కుంభంలో ఉన్నారు. రాహుకేతువుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో, అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు మరి కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో కన్నా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తే నా యొక్క విలువ ఈ యొక్క వారికి తెలుస్తుంది, ఈ యొక్క ప్రదేశానికి తెలుస్తుంది అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి తగిన విధంగానే చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. ఆ కోరుకున్న విధంగానే వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి అత్యధికమైనటువంటి బిందువుల్లో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తద్వారా వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవటం, వారికి సహాయ సహకారాలు పొందడం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన వ్యాపార ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచన రావటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం పరంగా కానీ కుటుంబంలో ఒకరికి వ్యాపార పరంగా కానీ ఎదుగుదల స్టార్ట్ అవ్వటం అనేది ఒక శుభ పరిణామంగా మీరు భావిస్తారు. కుటుంబంలో ఒక సత్సంతోషం అనేది మెలుగుతూ ఉంటుంది. కుటుంబంలో అందరూ ఒక మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో స్థితి మారుతున్నప్పుడు జరిగేటువంటి ఒక ఆనందాన్ని మీరు పూర్తిగా ఆస్వాదిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు, మీరు ఒకప్పుడు చేసినటువంటి మంచి తిరిగి మీకు రావటం అది మీరు గమనిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే విధంగా మీరు ఒకప్పుడు చేసినటువంటి మంచి కానీ అదేవిధంగా మీరు మీ అంటే ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ కానీ సమాజంలో డెవలప్ అవటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. అదేవిధంగా వడ్డీ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో రొటేషన్ చేసేటువంటి వారికి ఒక మంచి పాజిటివ్గా ఉంటుంది. అంటే రొటేషన్ బాగా జరగటం, మరి రావాల్సినటువంటి డబ్బు సమకూర్చడం, వ్యాపార పరంగా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక శక్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి తులారాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొంచెం కష్టపడి చదవగలిగితే రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. మ్యాథమెటిక్స్ విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదవాలి, కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. 10 మందిలో ఉన్నా సరే మీకు ఒక అగ్రతాంబూలంగా మిమ్మల్ని 10 మంది గుర్తించటం, ఏదైనా ఒక విషయానికి మిమ్మల్ని పిలిచి మీ సలహా తీసుకోవటం, మీరు ముందుకు రండి అని చెప్పి పిలవటం, మీరు ఎంత గొప్పగా ఫీల్ అవుతారు. ఈ దేవుడు ప్రపంచం మొత్తం తన యొక్క సృష్టి మొత్తం ఉన్నాడు. తన యొక్క మంచి శుభదృష్టితో నన్ను చూస్తున్నాడు, నా కుటుంబం ఎదుగుతున్నది అని చెప్పి ఒక మంచి మానసికమైనటువంటి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో బంధువులతో గడపడం, వారాంతాల్లో ఒక మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ మీరు దర్శించాల్సినటువంటి దేవాలయం హనుమాన్ దేవాలయం, హనుమాన్ చాలీసా పఠించడం, మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.